నిడదవోలుకు నాకున్న సంబంధం, మా నాన్న ఇక్కడ హెడ్ కానిస్టేబుల్గా పనిచేశారు ఇక్కడ నిడదవోలులో. సో నాకు నిడదవోలు అనేది నేను చిన్నప్పటి నుంచి వచ్చింది చాలా తక్కువ సార్లైనా దానికి నాకు నిడదవోలులో తాలూకు అనుబంధం మా ఇంటికి చాలా ఎక్కువ. అలాంటి నిడదవోలుకిలో వచ్చినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అది ఆ రెడ్ రెవల్యూషన్ మీరేనా స్టార్ట్ చేసింది నిడదవోలులో. నాకు ఆ పదం బాగా నచ్చింది, రెడ్ రెవల్యూషన్ అనేది. మనకి జన సైనికులందరికీ కూడా, యువతకి మన గ్రామాల్లో మన నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల్ని ఒక ఎరుపు రంగు పెయింటింగ్ మీద సమస్యలు రాసి పెట్టండి. ప్రభుత్వ అధికారులకు తెలియజేద్దాం, రాజకీయ నాయకులకు తెలియజేద్దాం. ఉదాహరణకి మన నిడదవోలులో రైల్వే స్టేషన్లో ఒక ట్రైన్ వెళ్ళే వరకు బ్రిడ్జి దాటాలంటే మనకి ఇప్పుడు దాకా ఒక రైల్వే బ్రిడ్జ్ లేదు. ఇప్పుడు దాకా మనకి అడిగేవాళ్ళు ఎవరు లేరు. అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో ఆ ట్రైన్ ఈ లోపల కిలోమీటర్ లెక్కన మనకి ట్రాఫిక్ ఆగిపోతూ ఉంటుంది. అందుకే రెడ్ రెవల్యూషన్ ఆ గోడ మీద మన సమస్యలన్నింటినీ తెలియజేద్దాం ప్రతి ఒక్కరికి. For more updates, please subscribe 99 TV Telugu.